యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆఫీసులోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసమయ్యాయి. కాగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాడి ఘటనపై కేసు నమోదు చేశారు. అటాక్ చేస్తే అంటే నా వ్యక్తిగత అటాక్ చేస్తే ఎస్ఐ గారు కనీసం నాకు ప్రొటెక్షన్ ఇచ్చిన మీరు. ఈ ఘటనపై భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ గూండాలు కాగా సీఎం రేవంత్ రెడ్డిపై జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. 10 సంవత్సరాల గతంలో మేము ఉన్నాం. ఏ రోజు ఒక్కరి మీద దాడి జరగలే. ప్రజల భువనగిరి కాన్స్టిట్యుయెన్సీ ప్రజలందరికీ తెలుసు నేను ఎట్లా కాపాడుకున్న ప్రజల్ని గుండాలతోని రౌడీలతోని. ఎన్నడూ కూడా ఎవ్వరికి ఏం కావద్దని చెప్పి అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఎక్కడ ఏం జరగలేదు. ఉన్న స్థలంలో ఒక్కరి మీద చేయి కూడా వేయలేదు. ఈరోజు జరుగుతుంది ఏంటి? ఈ సేన ఆ సేన అని పెట్టుకొని పనికి వాళ్ళ సేనలు పెట్టుకొని ఇదేం పద్ధతి? ఆఫీసర్లు దాడి చేయడం అంటే అధికారంలో ఉన్నాగా మమ్మల్ని ఎవరు ఏం చేయరు కదా. అదేనా మీ ధైర్యం? అదే మేము కూడా అనుకున్నాం అనుకోండి. ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు అధికారంలో ఉండంటే అద్దాల గ్లాసులు ఉన్నట్లు లెక్క. మేము ప్రతిపక్షాలు ఉన్నాం, ఎంతైనా మేము దాడి చేయగలుగుతాం. కాబట్టి మీరు ఇప్పటికైనా ఎవరెవరు వచ్చారు ఎవరు ఏం చేసారు అనేది చేసేంత వరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. డిపార్ట్మెంట్ రావాలి, చూడాలి, ఎవరెవరు పట్టుకొచ్చారో పోలీస్ స్టేషన్ పట్టుకురావాలి. మరోవైపు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. గోషామహల్లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన ఉస్మానియా ఆసుపత్రి ఇతర నిర్మాణాలకు సంబంధించి నమూనా మ్యాప్లను సీఎంకు అధికారులు వివరించారు. నిర్మాణంలో పలు మార్పులు చేర్పులను ముఖ్యమంత్రి సూచించారు. రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలు రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం. గురుకుల సంక్షేమ హాస్టల్లో కామన్ ఎంట్రన్స్ టెస్టుకు సంబంధించిన పోస్టర్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ప్రవేశం కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను వచ్చే నెల 23న నిర్వహించబోతున్నారు. గురుకులాల్లో మంచి క్రమశిక్షణ అలవర్చుకునే కుటీరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభివర్ణించారు. నాణ్యమైన విద్యతో పాటు మంచి పౌష్టికాహారం, బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 40% మెస్ ఛార్జీలు పెంచడంతో పాటు 200% కాస్మెటిక్ ఛార్జీలను పెంచడం జరిగిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యతరగతి వారు అధికారంలో ఉంటే మధ్యతరగతి వారికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నించే అవకాశం లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇక ట్రాన్స్జెండర్స్ కోసం జిల్లాలో పెట్రోల్ పంప్ ఏర్పాటు చేశామని, త్వరలో ప్రతి జిల్లాలో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. జరుగుతోంది, అలా దీప ప్రకాశన కార్యక్రమం జరుగుతోంది.
60% కేంద్రము 40% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సందర్భంలో మొత్తం ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమం అమలు చేస్తున్న సందర్భంగా నేను మధ్యతరగతి భావాజాలం ఉన్న వారి చేతిలో పదవి ఉంటే మధ్యతరగతి వారందరికీ కూడా లాభం జరుగుతుందని చెప్పడానికి ఈరోజు నిదర్శనం ఇక్కడ కేంద్ర మంత్రిగా వారు బలినోళ్ళకు సంబంధించినటువంటి భావాజాలం నా ప్రాంతం నా బిడ్డలు వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముందుకు రావాలి. ఖమ్మం జిల్లా మల్లెమడుగు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభించారు. లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. పేదోడి బ్రాండ్ ఇందిరమ్మ రాజ్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని మంత్రి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతికి ముందే ఇళ్ల పంపిణీ ప్రక్రియ మొదలైందన్నారు. రానున్న రోజుల్లో ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి న్యాయం చేకూర్చే అనేక కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. 3,500 ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే లబ్ధిదారుల విషయంలో సుమారు 90% ఎవరెవరనేది నిర్ణయించడం జరిగింది. వ్యవసాయానికి పండించే భూమికి అది పేదవాడికి కానీ ధనికుడు గాని సంవత్సరానికి ప్రతి ఎకరాకి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం రేపు. హుజూరాబాద్లోని 106 గ్రామ పంచాయతీల్లో రైతులకు పూర్తిగా రుణమాఫీ చేశారని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు కేసీఆర్ ప్రతి రైతుకు రైతు బంధు అందించారు. కానీ రేవంత్ సీఎం అయ్యి ఏడాది పూర్తయింది. ఇప్పటికీ రైతులకు ఒక్కసారైనా రైతు బంధు వేశారా అని ప్రశ్నించారు. గట్టిగా అడిగితే కేసులు పెడుతున్నారని, అరెస్టులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అయినా ఆగకుండా పోరాటం చేస్తామన్నారు. నీళ్లు ఇవ్వకుంటే రైతులతో కలిసి గేట్లు పగలగొట్టి నీళ్లు తీసుకుంటామన్నారు. ప్రతి రైతు ఖాతాలోకి వెయ్యాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ రోజు మీరే చెప్పారు కదా, కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తుండు, దళిత బంధు మేము 12 లక్షలు ఇస్తాము అని చెప్పి మీరే చెప్పారు కదా. మరి మీరు చెప్పినప్పుడు ఇవాళ ఎందుకు ఇస్తలేరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా 10 లక్షలు కాదు, ఖచ్చితంగా 12 లక్షల రూపాయలు మీరు దళిత బంధు ఇవ్వాలి. మీరు అనుకుంటారు కావచ్చు మేము కామ్ గా ఉన్నాం, రెండో విడత ఖచ్చితంగా మేము ఊకునే ప్రసక్తే లేదు. ఇది ఎక్కువ రోజులు ఉండే ప్రభుత్వం. తెలంగాణలో వ్యవసాయాన్ని ఒక పథకం ప్రకారం దెబ్బతీసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుకు సాయం చేయటం అంటే దేశ సౌభాగ్యానికి సహకారం అందించడమే అన్నారు. బీఆర్ఎస్ పాలనలో 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు రైతులకు అందించామన్నారు. రైతు బంధు 25,000 కోట్లు వృధా అని ఆరోపించి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. మరి ఏడాదిలో ఆ ఉపసంఘం ఏం తేల్చింది అంటూ ప్రశ్నించారు. సీఎం స్వగ్రామంలో అనర్హులకు రైతు బంధు అందిందని నిరూపిస్తారా? ఉప ముఖ్యమంత్రి స్వగ్రామంలో అనర్హులకు రైతు బంధు అందిందని నిరూపిస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద అన్ని లెక్కలు ఉన్నాయి, మరెందుకు బయట పెట్టడం లేదన్నారు. రైతు భరోసా అమలు చేయడం చేతకాక రైతుల మీద నిందలు వేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల మీద భారం పెట్టి వ్యవసాయం జరుగుతున్నటువంటి భూములకే ఇవ్వాలని చెప్పి రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు. ఈ నెల 27న తెలంగాణకు రాహుల్, మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు. సంవిధాన్ బచావో ప్రదర్శనలో పాల్గొనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్నందున ఈ నెల 26న ర్యాలీలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆ రోజు నుంచి 2026 జనవరి 26 వరకు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా చేపట్టబోయే సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్రను విజయవంతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. సుంకిశాల పంప్ హౌస్ రిటైనింగ్ వాల్ కూలిపోయిన ఘటనపైన విజిలెన్స్ విచారణ నివేదికను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కింద నివేదిక వివరాలను ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణమంటూ విమర్శించారు. ఒక నిర్మాణ సంస్థ చేసిన ఘోర తప్పిదాన్ని దేశ రక్షణకు సంబంధించిన సమాచార హక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరంగా ఉందని కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మెగా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలి అనే కమిటీ రిపోర్టును ప్రభుత్వం రహస్యంగా ఉంచడానికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డికి మెగా కృష్ణారెడ్డిలకు మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే అన్నారు. సుంకిశాలలో మెగా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్ వాల్ కూలి 80 కోట్ల రూపాయల ప్రజాధనానికి నష్టం వాటిల్లిందన్నారు. హైదరాబాద్లో పెరుగుతున్న తాగునీటి అవసరాలు తీర్చే సంకల్పానికి గండిపడిందన్నారు. నిర్మాణ లోపం బయటపడుతుందనే భయంతోనే కమిటీ నివేదికను బహిర్గతం చేయడానికి కాంగ్రెస్ సర్కారు జంకుతోందని, సమాచారాన్ని దాచడం అంటే జరిగిన తప్పును ఒప్పుకున్నట్టేని కేటీఆర్ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించారని
తన జేబు సంస్థగా మార్చుకుని ఢిల్లీ పెద్దల ధనదాహాన్ని తీర్చేందుకు పావుగా వాడుకుంటున్నారు అంటూ ఆరోపించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ ముమ్మరం చేసింది. నిన్నటితో ఏసీబీ విచారణ ముగియటంతో ఇన్వెస్టిగేషన్లో రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్ ను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించింది. ముగ్గురు నిందితుల స్టేట్మెంట్స్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ కార్ రేసింగ్ కోసం ఒప్పందం చేసుకున్న కంపెనీల వివరాలను సేకరిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే నగదు బదిలీ చేశామని అధికారులు చెబుతున్నారు. అటు ఈడీ ఈ నెల 16న కేటీఆర్ ను విచారించనుంది. ఇంటర్ లింక్ ఎంక్వైరీనే ఫాలో అవుతున్న ఈడీ ఫెస్టివల్ తర్వాత మరోమారు దర్యాప్తు సంస్థల అధికారులను విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అభివృద్ధి కోసం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. P4 కాన్సెప్ట్ పేపర్ను ఆదివారం విడుదల చేస్తామన్నారు. అన్ని స్థాయిల్లో చర్చలు జరిగాక సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని P4 విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ ప్యానెళ్లను అందిస్తామన్నారు. కర్నూలు జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టును పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా గ్రీన్ కో ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా, 40,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందని ఆయన తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత 2 దశాబ్దాలకు ప్రత్యేకించి ఐటీ తర్వాత ఆయన ఫోకస్ చేస్తుంది గ్రీన్ ఎనర్జీ మీద. ఆ గ్రీన్ ఎనర్జీది ఆ లీడింగ్ ఆయన మొట్టమొదటిసారి 2014లో వచ్చినప్పుడు, అంతకుముందు ఉన్నప్పుడు 2014 ప్రత్యేకించి గ్రీన్ కో వీళ్ళు విదేశాల నుంచి వచ్చి వీళ్ళందరూ ఈ కంపెనీ వచ్చి మేము ఇలా చేస్తున్నామంటే ఆయన ఎంకరేజ్ చేశాను. దాంట్లో భాగంగా ఈ రోజున మనం ఇంత పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడ. దీనికి సంబంధించి ప్రత్యేకించి తిరుపతి తొక్కిసలాటలో మొదటి ముద్దాయి చంద్రబాబు అని వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా ఆరోపించారు. చంద్రబాబు తన మనుషులను కాపాడుకుంటున్నారని విమర్శించారు ఆమె. 6 చనిపోయినా సీఎం మేల్కొనలేదన్నారు. తిరుమల తొక్కిసలాటతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనను కోర్టులు సుమోటోగా తీసుకోవాలన్నారు రోజా. ఎస్పీ, టీటీడీ పాలక మండలి సహా అందరిపైన క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని టీటీడీలోను తిరుపతిలో పెట్టుకొని ఈరోజు 6 మందిని బలి తీసుకుంటే ఇంతవరకు ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు, వాళ్ళని కాపాడాలన్న ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈయనకి హిందువులంటే గౌరవం లేదా? ఈరోజు చంద్రబాబు నాయుడు తనకి రోజు భజన చేసే నాయుడు గారినేమో టీటీడీ చైర్మన్ చేసుకున్నాడు. తన గత ఓఎస్డి వెంకయ్య చౌదరినేమో అడిషనల్ ఈఓగా పెట్టాడు. మళ్ళీ జేఈఓగా కూడా పోస్ట్ ఇచ్చాడు. జేఈఓ అనేది ఒక సీనియర్. బీజేపీపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ గుప్పెట్లో పెట్టుకుంటోంది అంటూ ఆరోపించారు. అలాగే దేశంలో కాషాయమయం చేసేలాగా కుట్రలు చేస్తోందన్నారు. అంబేద్కర్ను బీజేపీ అవమాన పాలు చేసిందని విమర్శించారు. ఏపీలో బీజేపీ అంటే ఎక్కడో లేదని, బాబు, జగన్, పవన్లోనే ఉందన్నారు. బీజేపీకి ఏపీ ఎంపీలందరూ మద్దతిస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారైనా వివిధ పార్టీల్లో ఉండి కూడా బీజేపీ ఇంత ఘోరంగా చేస్తున్నా కూడా ఈరోజు అదే పార్టీకి మద్దతిస్తూ అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ అందరి మద్దతు కూడా కూడగట్టుకొని నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ కు ఊరట దక్కింది. ప్రతి ఆదివారం హాజరు కావాలి అన్న నిబంధనను కోర్టు మినహాయించింది. విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పీఎస్ ఎదుట హాజరు కావాలన్న నిబంధనకు న్యాయస్థానం మినహాయింపునిచ్చింది. భద్రత దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని బన్నీ కోర్టును కోరటంతో నిబంధనల్లో సడలింపు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సొంత ఊరిలో సంక్రాంతి పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకునేందుకు సొంత వాహనాల్లో నగరవాసులు బయలుదేరటంతో హైదరాబాద్, విజయవాడ హైవే పైన వాహనాలు బారులు తీరాయి. తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులంతా సొంత ఊళ్లకు పయనమయ్యారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కాయి. చౌటుప్పల్లో ఫ్లైఓవర్ లేకపోవడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు హైవేను దాటే సమయంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
మరోవైపు పంతంగి టోల్ ప్లాజా వద్ద కొన్ని నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు సాధారణంగా 8 టోల్ బూత్లు తెరిచే ఉంటాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో 2 బూత్లను తెరిచుంచారు. ఒక్కో వాహనం క్షణాల వ్యవధిలోనే టోల్ బూత్ దాటి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. చౌటుప్పల్లో పంతంగి టోల్ ప్లాజా వద్ద 50 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇటు ఎన్టీఆర్ జిల్లా నందిగామ బైపాస్ వద్ద దాదాపు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు వాహనాలు కదలక పాట్లు పడుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ ను నియంత్రించాల్సిన పోలీసులు సైతం చేతులెత్తేశారు. దీంతో విజయవాడ హైవే మీద ప్రయాణం చేసేవారు రోడ్ల మీద నరకాన్ని చూశారు. ఇక సంక్రాంతి సందర్భంగా నేషనల్ హైవే 44 పైన వాహనాలు బారులు తీరాయి. వాహన రద్దీతో పుల్లూరు టోల్ ప్లాజా కిటకిటలాడుతోంది. కొంతమంది ఫాస్ట్ ట్యాగ్ స్కానింగ్ తీసుకునే విషయంలో ఆలస్యం అవడంతో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. పట్టణం పల్లెబాట పట్టింది. సంక్రాంతి పండుగకు నగరాల నుంచి స్వస్థలాలకు వెళ్తున్నారు జనమంతా. పిల్లా పాపలతో ఊర్లకు బయలుదేరుతూ ఉండటంతో ట్రైన్స్, బస్సెస్లో విపరీతమైన రద్దీ నెలకొంది. రైళ్లలో కాలు మోపలేని పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఎటూ చాలని పరిస్థితి. ఇక నగరంలోని హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. నగరవాసులు పండుగకు తమ సొంత గ్రామాలకు తరలి వెళ్తూ ఉండటంతో హైదరాబాద్, జేబీఎస్ బస్టాండ్లతో పాటు కాచిగూడ, సికింద్రాబాద్, చర్లపల్లి స్టేషన్లలో రద్దీ పెరిగింది. జంట నగరాల్లో అతిపెద్ద రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పండుగ రద్దీ కనిపిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయినప్పటికీ సికింద్రాబాద్లో ప్రయాణికులు పోటెత్తడంతో ట్రైన్స్ సరిపోని పరిస్థితి నెలకొంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ వాహనాలపై ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఏకంగా 160 బస్సులపైన కేసులు నమోదు చేశారు. పూర్తిగా నిబంధనలు పాటించని 16 బస్సులను సీజ్ చేశారు. అలాగే ఎల్బీ నగర్లోనూ ముమ్మర తనిఖీలు చేపట్టారు. పలు ప్రైవేట్ వాహనాలపైన కేసెస్ నమోదు చేశారు. నిబంధనలు పాటించిన వారికి జరిమానా విధించారు. సంక్రాంతి నేపథ్యంలో జనం సొంతూళ్లకు బయలుదేరడంతో ట్రావెలర్స్ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో పోలీసుల పందెం రాయుళ్ల అన్నట్టుగా పరిస్థితి మారింది. సంక్రాంతి సందర్భంగా పోలీసులు జూదం వద్దు, సాంప్రదాయ క్రీడలే ముద్దు అని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ పందెం రాయుళ్లు సంక్రాంతి పండుగను అడ్డం పెట్టుకుని బరులను సిద్ధం చేస్తున్నారు. కోడి పందాలు, పేకాట, గుండాట బరులు ఏర్పాట్లు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. నిజామాబాద్లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఈ వ్యాఖ్యలపై దిల్ రాజు స్పందించారు. హేళన చేశానంటూ తనపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందన్నారు. తెలంగాణ కల్చర్పై చేసిన వ్యాఖ్యలపైన దిల్ రాజు క్షమాపణలు చెప్పారు. ఈ ప్రాంత వ్యక్తిగా తెలంగాణ సంస్కృతిని అభిమానిస్తానన్నారు. మటను, తెలగలు గురించి సంబోధించాను. నేను ఆ మాటలలో తెలంగాణ వాళ్ళని నేను అవమానించానని, తెలంగాణ మీద హేళన చేశానని
కొంతమంది మిత్రులు కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది. నా ఉద్దేశం అదే స్పీచ్లో లాస్ట్లో చెప్పడం జరిగింది. తెలంగాణ మన కల్చరు, మన దావత్తు నేను మిస్ అవుతున్నాను. సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అయ్యాక మన తెలంగాణ కల్చర్ దావత్ని నాకు చేసుకోవాలని ఉందని. సో మన కల్చర్ని అభిమానిస్తాను నేను. అదే అర్థం చేసుకోకుండా దాన్ని కొందరు సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది. ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. కనౌజ్ రైల్వే స్టేషన్ నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు ప్రమాదవశాత్తు కూలిపోయింది. దీంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల క్రింద కనీసం 20 మంది చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 6గురిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. శిథిలాల క్రింద ఉన్నవారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యూపీలోని కనౌజ్ రైల్వే స్టేషన్లో ఆధునికీకరణ పనుల్లో భాగంగా పలు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2వ అంతస్తులో ఉన్న పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలపైన అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అయోధ్య రామ మందిరానికి ఏడాది పూర్తయింది. దీంతో తొలి వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అయోధ్య రాములోరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలరాముడికి పంచామృతం, సరయూ నది నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. ఇక ఈ నెల 13 వరకు బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మరోవైపు దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల త్యాగం, తపస్సు, పోరాటం తర్వాత బాలరాముడి ఆలయం నిర్మించుకున్నామని గుర్తు చేశారు. సంస్కృతి, ఆధ్యాత్మికతకు రామాలయం ఘన వారసత్వంగా నిలిచిందన్నారు ప్రధాని మోదీ. అమెరికాలోని లాస్ ఏంజలస్ లో కార్ చిచ్చు అదుపులోకి రావటం లేదు. కార్ చిచ్చుతో ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 10,000 కట్టడాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. కార్ చిచ్చు కారణంగా సుమారు 12,09,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఇప్పటికే 3,06,000 మంది ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. మంటల్ని అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ ఏమాత్రం కంట్రోల్ అవ్వని పరిస్థితి కనిపిస్తోంది. పాలిసైడ్స్ కార్ చిచ్చు శాంటా మోనికా నుంచి మాలిబు వరకు ఇటు ఈటన్ ఫైర్ తూర్పు దిక్కున మొత్తంగా 34,000 ఎకరాలకు పైగా బూడిద చేసి లాస్ ఏంజలస్ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన కార్ చిచ్చుగా నిలిచింది. ప్రస్తుతానికి గాలుల వేగం తగ్గటం వల్ల సహాయక చర్యలు ముమ్మరం చేసినప్పటికీ పరిస్థితి ఎంతోసేపు ఉండదని, మరింత వేగంగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. స్టే విత్ us.